అండి. ఎవరండి? ఈవ్ న్యూసా? అవునండి. సార్ మీరు మోదీ గారి మీద ఒక ఇది పెట్టారండి. నేను చూసాను. హ్మ్. అది ఒక వీడియో చూసాను సార్. నరేంద్ర మోదీ గారి మీద. హ్మ్. హ్మ్. సార్ మీ గుడ్ నేమ్ సార్? చిలుక ప్రవీణ్ అండి. చిల్కా ప్రవీణ్ గారు. నా పేరు రాజు అండి. నాకు యాక్టర్ రాజు హిందూసేన అని ఒక ఛానల్ కూడా ఉంది. హ్మ్. సార్ ఇప్పుడు మీకు నరేంద్ర మోదీ గారు ద్వారకాలో పూజ చేస్తే మీకు వచ్చినటువంటి అబ్జెక్షన్ ఏంటి? మీకు జరిగినటువంటి నష్టం ఏంటి సార్? అర్థం కాలేదండి. క్వశ్చన్ అర్థం కాలేదండి. సార్ నరేంద్ర మోదీ గారు గుళ్ళు కట్టడం వల్ల, ఆ! నరేంద్ర మోదీ గారు ఏదైతే ద్వారకా వెళ్ళి పూజ చేయడం వల్ల, ఆ! నరేంద్ర మోదీ గారు రామాలయం కట్టడం వల్ల, నాకు నరేంద్ర మోడీ గారు రామాలయం కట్టడం వల్ల ఇబ్బంది లేదు. శ్రీకృష్ణ దేవాలయం కట్టడం వల్ల ఇబ్బంది లేదు గానీ, హిందుత్వం అనే ఒక ఎమోషన్ ని రెచ్చగొడుతూ ఓట్లు అడుగుతుంది చూడు, అది ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దానికి ఖచ్చితంగా నాకు బాధ అనిపిస్తాను. సార్ ఈ దేశం ఏ ప్రాతిపదికన విడిపోయిందండి? భారతదేశం హిందుత్వం ప్రాతిపదికన విడిపోయిందా? అవును, మత ప్రాతిపదికనే విడిపోయిందండి. మీకు తెలుసా లేదో నాకైతే తెలియదు. మీ వయసు ఎంత కూడా నాకు తెలియదు. ఎక్కడ నాకు చెప్పాలి కాస్త, ఏ ప్రతిపాదికన? అంటే హిందువులం మనం అంతా బ్రిటిష్ వాళ్ళు పాలించొద్దని నిలిచేసినాం మనం. అవునండి, మన దేశాన్ని క్రైస్తవులైనటువంటి వినండి. నేను చెప్పేది వినండి. నేను చెప్పినాక మీరు మాట్లాడండి. మీకు చాలా సమయం ఇస్తా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా ప్రాపగాండలు సృష్టిస్తాను. ఎక్కడ ఏ బుక్కులా హిందుత్వం కోసమే భారతదేశం మా రాజ్యం మాకు కావాలని ఉన్నదో చెప్పండి. నేను చదువుతుందాన్ని. ఇంకొకటి, ఇరాకు మనది అఖండ భారతదేశం అన్నారు కదా. ఈ అఖండ భారతదేశం భూభాగం హద్దులు తెలుసా అండి మీకు? తెలుసా? చెప్పండి. తెలుసా చెప్పండి మీరు. నాకు చెప్పండి సార్. ఇప్పుడు హద్దులు తెలుసుకొని ఫోన్ చేయమంటారు మీకు? నేను అదంటలేను సార్. నేనేమంటారు, మీరు గౌరవిస్తాను, నేను గౌరవిస్తాను. ఒకటి చెప్పేదేనండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశం ఎంత నాశనం అయిపోయింది. బీజేపీ మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ఎంత బాగుపడింది. ఈ విషయాల మీద విశ్లేషణ చేసుకోవచ్చు. గుళ్ళు కట్టుకుంటే మీకు ఏంటండి? మీకు అసలు హిందూ దేశం, భారతదేశం అనేది హిందూ దేశం కాదంటారా? సార్ భారతదేశం హిందూ దేశం కాదంటారా? 1974లో ఇందిరాగాంధీ గారు అదే ఒక పదం పెట్టకపోతే హిందూ దేశం కాదంటారా? అస్సలు హిందూ దేశం మరి లౌకిక దేశం. ఏమండి? లౌకిక దేశం భారతదేశం. ఎప్పుడైందండి లౌకిక దేశం భారతదేశం? ఇందిరాగాంధీ కలిపింది కావచ్చు, ఇందిరాగాంధీ పెట్టింది కావచ్చు, కాదంటలేం కానీ మొదటి నుండి అసలు మీకు భారతదేశం అనే కాన్సెప్ట్ ఎక్కడదండి? ఎన్ని రాష్ట్రాలతో భారతదేశం ఉందండి? ప్రస్తుతం అయితే 28 రాష్ట్రాలతో ఉందండి. ప్రస్తుతం కాదు, భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎన్ని రాష్ట్రాలతో భారతదేశం అనేది ఉంది? అప్పుడు రాజ్యాలుగా ఉన్నాయండి. భరత వర్షే భరత ఖండే అని ఉంటుంది. ఒక రాజ్యం భరత ఖండం. ఒకసారి మెల్లగా మాట్లాడుకుందాం. ఒక రాజ్యం అంటే ఏంటిది? ప్రత్యేకమైన దేశం కాదా అది? అవండి, గతంలో దేశం కాదండి, రాజ్యాలుగా విభజించబడి ఒక ఖండంగా ఉన్నటువంటి భరత ఖండం ఇది. తర్వాత మొఘలులు దండెత్తారు, కొంత దోచుకెళ్లారు. తర్వాత క్రైస్తవులు దండెత్తారు, దోచుకెళ్లారు. నన్ను చెప్పని మీరు చదివిన దానికంటే చాలా ఎక్కువ చదువున్నా నేను గ్రంథాలు, కానీ మొఘల్ లక్ష్యులు, డచ్చులు లక్ష్యులు. మీరు బైబిల్ చదివారండి? 100% చదివిన. మీకేం తెలుసు బైబిల్లో? ఇరాకు ప్రాంతం అని మీరు అంటారు కదా. కాదండి, బైబిల్లో మీకేం తెలుసు అన్న? బైబిల్లో మీరు అడిగితే చెప్తాను. మరి మీరు ఫోన్ పెట్టకూడదు మధ్యలో. పెట్టండి, ఓకేనా? రైట్ సార్, నేను అడుగుతాను, మీరు లైన్ లో ఉండండి. ఒక నిమిషం ఆగండి. బైబిల్లో ముఖ్యంగా మీకు ఒక మంచి ప్రశ్న అంటే, మనుషుల పాపాల కోసం యేసు చనిపోయినట్టు ఎక్కడైనా ఉందా? చూసారా మీరు? ఏంటండి? మనుషుల పాపాల కోసం యేసు చనిపోయాడు అనే విషయం మీకు ఎప్పుడైనా గమనించారా? మీకు బైబుల్ చదవలేదని అర్థం. అక్కడ మనుషుల పాపాల కోసం సావడానికి వచ్చాయని చెప్పలే, నా తండ్రి రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చినా అని చెప్తాడు అక్కడ బైబుల్లో. అంతేగాని మనుషుల పాపాలకి యేసుకి ఏం సంబంధం లేదు, అవునా?
నేను చెప్పేది మీరు పూర్తిగా ఇందాక చెప్పాలి, ఇప్పుడు చెప్తా వినండి. ఇక బైబిల్ ఇప్పటిదాకా బోధించేటోళ్ళు సరిగ్గా బోధించలేదు, కానీ క్రీస్తు వారు ఎప్పుడైతే ఒక కన్యక గర్భం నుండి పుట్టినలో ఆయన దేనికి వచ్చిందంటే కేవలం మీరంతా పాపంలో, వ్యభిచారంలో, అబద్ధంలో, మోసాలతో బతుకుతున్నారు, మీరున్న తండ్రి రాజ్యాన్ని చేరుకోవాలంటే మీరు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు అని ఒక 10 ఆజ్ఞలతోటి ఈ భూమి మీదకి మనిషి అవతారంలో వచ్చిండు. ఆయన మీ పాపాలను పోగొట్టడానికి తిరిగెత్తాను అనలేదు. నా తండ్రి రాజ్యాన్ని మీరు చేరుకోలేకపోతాను, కాబట్టి ఎట్లుంటే మీరు నా తండ్రి రాజ్యాన్ని చేరుకుంటారో ఇదిగో నా స్వరూపంగా మీకు ముందుకు వచ్చిన నన్ను చూసి నాలాగా జీవిస్తే తండ్రి రాజ్యాన్ని చేరుకుంటారు అంటారు. ఇది ఒక్కసారి రాముని జనం చెప్పాను సార్ మీరు. ఓకే ఓకే, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ రాముడి గురించి కూడా మాట్లాడాలి. యేసుకు తండ్రి లేదు, ఆయన డైరెక్ట్ చెప్పిండు బైబుల్లా స్వయంగా చెప్పిండు. ఇప్పుడు దేవుడు మహిమ చూపెడితే ఏదైనా జరుగుతుంది కదా, ఏ దేవుడైనా. కాదండి, తండ్రి లేడా? నేనేమంటున్నా, నా క్వశ్చన్ నీకు అర్థమైందా? హిందూ దేవుడైనా ముస్లిం దేవుడైనా మనం అనుకుందాం మీ దేవుళ్ళు మా దేవుళ్ళు వేరే అని మీరు అన్నారంటగా. దేవుడు తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా. కాదండి, యేసుకు తండ్రి ఉన్నాడా లేదా ఒక ప్రశ్న. నేను అడిగింది చెప్పు నువ్వు, అంతే. నేను అడిగింది చెప్తే దొరుకుతుంది ఆన్సర్. దేవుని మహిమతోటి ఏదైనా జరుగుతుందా జరగదా? ఆయనేంటి మరి, నేను నా ఇష్ట ప్రకారం నేను రాలేదు, నా తండ్రి చిత్త ప్రకారమే ఇక్కడికి వచ్చాను. నేను అదే అంటున్నా. మరి నా తండ్రి అని ఆయనకు ఒకరిని ఎవరినో చూసిస్తున్నారు, మీరేమో దేవుడు తండ్రి లేడు, యేసు మనుషుల పాపాల కోసం చావలేదని మీరు అంటున్నారు. మరి క్రైస్తవ పాస్టర్లేమో మీరు యేసు నమ్ముకోండి, నమ్ముకోండి, నేను మనుషుల పాపాల కోసం చచ్చాడు యేసు అని చెప్పి మత ప్రచారకులు పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు. బ్రదర్, నన్ను క్వశ్చన్ అడిగిండు, చెప్పలేకపోతే ఎట్లా? సగం సగం బైబుల్ చదువు ఉన్నావు, సగం సగం రామాయణం చదువు ఉన్నావు, నన్ను చెప్పనిస్తే నువ్వు విను. సరే సరే సార్ చెప్పండి. నా తండ్రి అనేది ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి అంశగా రాముల వారు జన్మించిండ్రు అంటాం, అంతే కదా? అవునా కాదా? ఇంకేమండి, వెంకటేశ్వర స్వామి అంశ కాదండి, నారాయణుడు హరిహంస అంటే ఎవరు? అదే ఎవరు హరి అంటే ఎవరు? శ్రీహరిహంస శ్రీరాముడు వారు. నేను ఏమంటున్నా అండి, ఎవరి రూపంగా రాముల వారు ఈ భూమి మీదకి వచ్చింది ఇక్కడ? అప్పుడండి శ్రీహరిహంస ఆయన రూపం. మరి యెహోవాకి ఇక్కడ యెహోవాకి బైబిల్లో రూపమే లేదు కదా. నేనేమంటున్నా, మరి ఏ రూపంతో అతడు యేసు? యెహోవాకి ఏ రూపం లేదు. యేసే చెప్తాడు, నా తండ్రిని ఎవరు కనుగొనలేదని, నా తండ్రికి రూపం లేదని ఆయన అంటాడు. తండ్రికి రూపం లేదని అనలే, కానీ నేను సరిగ్గాను తెలియని నాకు సగం చదువుతావు. ఎక్కడ నాకు చూపి, ఏ వాక్యం చూపి, ఏ అధ్యాయం చూపి, నాకు చూపిస్తాను. నేను 100 చూపిస్తాను. చదువు, ఇప్పుడే చదువు, నా ముందు చదువు. సరే, ఇప్పుడు మీ యెహోవాకి ఇప్పుడు మీ బైబిల్ దేవుడు మంచివాడా చెడ్డవాడా? మా బైబుల్, మీ బైబుల్, మీ ఖురాన్, మా ఖురాన్ లేవు. నాకు ఒకటే దేవుడు. సరే ఓకే, బైబిల్ దేవుడి గురించి చెప్తా వినండి. యెహెజ్కేలు 14వ అధ్యాయం 21 నుంచి 22 యెహోవా చెప్పే మాటలు. మనుషులను పశువులను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను, దుష్ట ముఖముల చేతను ఈ 4 విధాలుగా చంపేస్తానంటాడు యెహోవా మనుషులను. యెహెజ్కేలు 14వ అధ్యాయం 21 నుంచి 22. ఓకే. మనుషులను పశువులను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను, దుష్ట ముఖముల చేతను సంహరిస్తానంటాడు యెహోవా దేవుడు. 100% సంహరిస్తారు, పాపం జరుగుతుంది. అదేంటది? పాపాల కోసం క్షమించరు, ఎందుకు చంపాలి? నీ దేవుడేమో యుద్ధాలు చేసి వచ్చి పుణ్యాన్ని చంపడం ఏంటి నాకు అర్థం కాదు. మనిషిని చంపడం ఏంటి? బ్రదర్, ఇక్కడ మన రాజ్యాంగంలో నువ్వేమైనా హత్య చేస్తే చంపుతారా చంపరా? అది కదయ్యా, మనుషులు చంపడం ఏంటి? వాడు తప్పు చేస్తే దానికి చట్టం ఉంటది, చంపడం ఏంటంటున్నా? చట్టమేంటి? దేవుడే మొత్తం అన్ని, చట్టం అయినా న్యాయం అయినా అధిపతి అయినా. ఆయన చంపపోతుకుంటాడా? ఆయన రూపంగా జన్మించినప్పుడు నువ్వు చెడిపోతా అనుకుంటాడా? పుట్టినదాన్ని చక్కగా చెప్తాడు, ఆయన క్షమించుకుంటా పోతాడు, క్షమిస్తాడా? ఓకే ఓకే, ఇప్పుడు యెషయా 2వ అధ్యాయము 1 నుంచి 5 యెహోవా చెప్తాడు, మీ తల్లి చూడకయు తన స్థలములకు పరపురుషులను చేర్చుకొనుకున్నట్లు మీరు ఆమెతో వాదించండి అన్నాడు. మీ తల్లి వేరే వాడితో వ్యభిచారం చేయబోతుందిరా,
ఆమె రొమ్ములకి వేరే వాడిని అద్దుకుంటుంది. అలా కాకుండా అంటే ఇప్పుడు ఏంటి నీ తల్లి వేరే వాడితో పోతుంది అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? అసలు సరిగ్గా చదువు, బైబుల్ సరిగ్గా చదువు, మళ్ళీ ఒకసారి చదువు నాకు. నేను మొత్తం 2వ అధ్యాయము 1-5. ఎక్కడ చదివే? యోషయా 2వ అధ్యాయము 1-5. బ్రదర్ మీ పేరు ఏం పేరు బ్రదర్? మీ పేరు? నా పేరు రాజండి బ్రదర్. నేను ఒకటి మధ్యలోకి రావద్దు. నువ్వు దొంగ పాత్రలు అర్థమైపోయిన అబద్ధపు ప్రవక్తలు రాబోతున్నాయని బైబుల్లోనే స్వయంగా రాసి ఉన్నది. అది పక్కన పెట్టిగా నేను ఒకటి చెప్తా విని, స్వయంగా విను. ఇప్పటి వరకు మొత్తం టోటల్ గా ప్రపంచం మొత్తం మీద కాలాన్ని గొలవాలంటే ఒక్కటే ఉన్నది. ఏంటి? క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత. అవి తీసేశారండి. తీయలేదండి. కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా. చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. లేదు, తీసేయలేదు, తీసేయరు కూడా. అది రాసి పెట్టుకుని ఉంటే నాకు పంపి. వాట్సాప్ ఉన్నది నాకు. నీకు 23వ అధ్యాయము 1-21 చూడు. తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. వారు ఐగుప్తు దేశంలో జాగ్రత్తం చేసిరి, యవ్వన కాలం ముందు జాగ్రత్తం చేస్తూ వచ్చిరి. అక్కడ వారి యవ్వన కాలపు చనుమలు పురుషులు నలిపిరి. వారు నేను పెళ్లి చేసుకోగా వారిద్దరు యెహోవాని కాదని పరపురుషులు, అంటే యెహోవాకి ఇద్దరు భార్యలు ఉంటారు. వాళ్ళంట పరపురుషులతో వ్యభిచారం చేశారంట. యెహోవా దేవుడు, బైబుల్ దేవుడి భార్య. అసలు ఏ బైబుల్ చదువుతున్నావు? నాకేం చెప్తాను? ఇదే బైబుల్. ఎహెజ్కేలు 23వ అధ్యాయము 1-21 చూడు. ఒకసారి నీకు బైబుల్ ఉందా నీ దగ్గర? ఎహెజ్కేలు చెప్పు. ఎహెజ్కేలు 23వ అధ్యాయం ఒకసారి. ఒక్క నిమిషం. మీరు క్రైస్తవులుగా మారి ఇప్పుడు ఈ క్రైస్తవానికి దేశానికి సంబంధం ఏంటో అర్థం కాదు. మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక హిందూ ప్రధానమంత్రి మంచి చేస్తుంటే వారవలేక మీరు క్రైస్తవులకు తొత్తులుగా మారి, సరే మా ఒక మాట అంటాను, బాధపడదు. ఏ లంజా కొడుకు మమ్మల్ని గుళ్ళకి రావద్దని అసలు లంజా కొడుకు? గుడ్డకి రావద్దనో లంజా కొడుకే. ఎవరైతే రావద్దంటాడు వాళ్ళు లంజా కొడుకే. ఎక్కడైనా కానీ ఏ గ్రంథంలో కానీ గుళ్ళకి రావద్దని. లంజా కొడుకులు ఇప్పుడేమో లంజా కొడుకులు బ్రాహ్మణులు క్రైస్తవులుగా మారి పోయి వాళ్ళ రొనాల్డ్ గాడు అదే బ్రిటిష్ రాజ్యానికి వాడు ప్రధానమంత్రి కావచ్చు. ఆ లంజా కొడుకు ఇక్కడ ఉన్న లంజా కొడుకులు మనం ఈ గుడికి రావద్దు. ఇప్పటికి కూడా 2000 సంవత్సరాలు చదువుతావు కదా నువ్వు. ముందు చదువా బాబు, బూతు ఎందుకు? ఒక చదువు. మరి లేకపోతే లంజా కొడుకులు అంటే మమ్మల్ని దుర్మార్గులు. ఎవరినన్నారయ్యా? ఎవరినన్నాడు? నేను ఎవరినన్నాను? లంజా కొడుకు నిన్నన్నా? నీకు రికార్డు విను. 23వ అధ్యాయం చదువు, 1-21 చదువు ఒకసారి. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు వేరే మగోడితో సెక్స్ చేశారని చెప్పి యెహోవా చెప్పుకున్నాడు. చదువు ఒకసారి. నువ్వు ఏ బైబుల్ తెచ్చుకున్నావు కానీ బాబు, అందరి దగ్గర ఒకటే బైబుల్ ఉంటది. ఎవరి దగ్గర అయినా 66 పుస్తకాలు ఉంటాయి. నీ దగ్గర 66 పుస్తకాలు ఉంటాయి. అసలు బైబుల్ 88 పుస్తకాలు. దాని తర్వాత 77 చేశారు. దాని తర్వాత 66 చేశారు. నేను పాస్టర్ అండి. నా పేరు స్టీఫెన్ పాల్ రాజు. నేను ఇంతకుముందు పాస్టర్ గా ఉన్నాను. ఈ దరిద్రం అంతా నచ్చక నేను అసలు చర్చే మూసేశాను. చెప్తే కదండి, మా చర్చ్ కర్ణాటక దేవనల్లో ఉంది. నేను పూర్తిగా అడగకముందు ఎందుకు ఉలిక్కి పడతాను కానీ, మీరు ఎక్కడండి? కర్ణాటక దేవనహల్లి. మీరు మారుతారు. మీరు ఏ క్యాస్ట్ అండి మీది? ఏ క్యాస్ట్? మేము క్యాస్ట్ పని ఎస్టీ. అదే అక్కడనే ఉంటదండి. ఎస్సీ కాదండి, చెప్పకండి అట్లా నాకు. ఎస్సీ అటు ఎస్సీ మాదండి. కాదని ఎందుకంటా నువ్వు? నా ఇష్టం అది. ఎస్సీ కాదని నువ్వు ఎట్లా చెప్తావు? నీ క్యాస్ట్ ఏంటి? నా క్యాస్ట్ మాది అండి. అయితే ఏమైంది ఇప్పుడు? మాదిగా అనేది ఇప్పుడు కులం అనేది హిందూ మతంలో ఉందా, క్రైస్తవ మతంలో ఉందా, ఇస్లాంలో ఉందా? కులం అనేది ఎక్కడుంది? నీ కులం ఇప్పుడు ఈ రాజ్యాంగం కుల ప్రాతిపదికనే కదా నీకు ఈ రాజ్యాంగంలో నీకు రిజర్వేషన్ ఇచ్చింది. అట్లా కుల ప్రాతిపాదికనే దేనికి ఇచ్చిందో తెలుసా అండి? ఎందుకు ఇచ్చింది చెప్పండి జర, మీరే చెప్పండి. మీరు మీకు తెలుసు కదా. చదువు బాబు, చదువు. అసలు ఈ బైబుల్ దేవుడి బండారం బయటపడుతుంది. ఒకసారి చదువు. ఎహెజ్కేలు 23వ అధ్యాయం 21 నుంచి. ప్రపంచంలో క్రీస్తుని మించిన మానవతావాది మాట్లాడు కానీ ఇప్పుడు ఒకసారి చదువు. ఎహెజ్కేలు 21వ అధ్యాయము 23వ అధ్యాయం 21-21 చదువు. ఎహెజ్కేలు గ్రంథం అనేది అంతే కదా. ఎహెజ్కేలు 23వ అధ్యాయం ఒకసారి.
టైం పట్టుద్దా? మరి నేను ఆఫీసులో ఉన్నాను, ఇలా కొద్దిగానే లేను కదా, మందికి ఫోన్ చేసుకుంటున్నా ఆయనకి. సరే ఓకే ఓకే, నీకు ఇది అయితే రాసుకో మరి ఏఎస్కేలు. నేను బైబుల్ అయితే మొత్తం చదివినా, మరి నీ దూర్త ఆలోచన ఏందో నాకు అర్థమైతే లేదు. సరే నువ్వు చదివితే నీతో నేను చాలా ట్రావెల్ చేస్తాను, కానీ ఏఎస్కేల్ 23వ అధ్యాయము 1 నుంచి 21 చదువు, ఒకసారి రాసుకో. నాకు 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 అది చెప్పు బ్రదర్ ఒక్కసారి. నీకు ఖచ్చితంగా నీ నెంబర్ కనుక్కొని మళ్ళీ నేను ఫోన్ చేస్తా. ఇదే నా నెంబరు. నీ భ్రమ మామూలుగా లేదు. ఏఎస్కేల్ 23వ అధ్యాయం రాసుకో ఒకసారి. ఎస్కేల్ 23వ అధ్యాయము 23వ అధ్యాయం 1 నుంచి 21 దాకా చదవాలి. వచనం 1 నుండి 21 ఆల్రెడీ నేను చదివినా. మళ్ళీ నీకోసం ఫోన్ చదివి ఇప్పుడే చెప్తా నీకు మళ్ళా. సరే ఇంకొకటి చెప్తా వినండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 20 బ్రదర్. ఇంకొకటి కూడా చెప్తా చూడు. ఇప్పుడు యెహోవా గురించి ఇశ్రాయేలు చెప్తా చూడు. యెహోవా గురించి అతని చేత బాధపడుతున్న వాళ్ళు చెప్తారు. యెహోవా గురించి చెప్తా చూడు. జనులు తాకని తమ అదే మీ టీవీలో చూస్తున్నాను సార్, అది మీ వాక్యం టీవీలో. ఓకే ఓకే, ఎక్కడ ఏ జిల్లా నుంచి అండి? సార్ మరి ఒంగోలు జిల్లా సార్. ఓకే, మీ పేరండి? సార్ నా దానియేలు గారు. చెప్పండి బ్రదరు. అదే కన్యలు జయధ్వని కదా అండి. అయ్యా కన్యలు జయధ్వని అని వస్తుంది. కర్మేల్ జయధ్వని కార్యక్రమం. అవునయ్యా, ఇప్పుడు వస్తుంది. అవును, చెప్పండి అయ్యా. బాగున్నారా సార్? మీ వాక్యం చూస్తుంటాను సార్, మీ నెంబర్లు కూడా నోట్ చేసుకున్నాను. ఒకటేమో 7386877772 అండి. ఇంకో నెంబర్ కూడా ఉంది కదా, 9392474488. అవునండి రెండు మనయేనండి. సంతోషం, చూస్తూ ఉండండి. అదే సార్, మీరంటే చాలా అభిమానం సార్. మీ షూట్ కూడా బాగుంది సార్. మీకు బాగా షూట్ అయింది, అది చాలా బాగుంది. నేను సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంటాను సార్. అవునా? సంతోషం. నిజంగా సినిమాలో నడిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. నేనా అండి? నేను సినిమాలు నటించడం అంటే అది నేను దేవుని సేవ రంగంలో ఉన్నాను కదా. ఇక మనం దేవుని పిలుపు అందుకొని సేవలో ఉన్నాము. మనకు ఇక అది మనకు సూట్ అవ్వదు. నేను నా త్రోవ వేరు కదా. అవునవును. సంఘము 2500 మంది, 3000 మంది విశ్వాసులు, 4 ఆరాధనలు, పెద్ద సేవ, మన సేవ. అందులో చూస్తారు కదా, ఫస్ట్ లో స్టార్టింగ్ నుంచి చూడలేదేమో కదా. నేను ఫాలో అవుతుంటాను సార్ మిమ్మల్ని. ఓకే థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో మా సేవ, మా సంఘము, మా మీటింగులు, ప్రార్థనలు, న్యూ ఇయర్ ఆరాధనలు అన్ని లేసాం. స్టార్టింగ్ లోనే చూపిస్తాం అవి టీవీలో. అది మన సేవా రూట్ లో ప్రభు పిలిచారు, స్వరం ద్వారా. ఆయన స్వరం విన్నాను. నా కుమారుడు మోజెస్ ను నా సేవ చేయాలి, నా పని చేయాలి అని ప్రభు చెప్పిన తర్వాత అప్పుడు ఫుల్ టైం సేవలోకి వచ్చాము. ఇక ఆయన పిలుపు కంటే గొప్పది ఏం లేదు కదండి. అవునవును. యేసువారు చెప్పారండి. అయ్యా యేసువారు చెప్పారా? అర్థం కాలేదు, వాళ్ళు చెప్పండి. అదే యేసయ్య చెప్పారండి మీకు? అది అవునండి. ప్రభు స్వరం విన్నానండి నేను. ప్రభు చెప్పిన తర్వాత స్వరం ద్వారా 5 సార్లు వరుసగా ప్రభు మాట్లాడారు. ఆ తర్వాత ఇక దేవుని సేవలో నేను సాగి వెళ్తా. అంతకుముందు జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని సేవలో. ఇక ఫుల్ టైమ్ దేవుని సేవలోకి వచ్చేస్తామన్నమాట. అవునా సార్? ఫోన్ పే నెంబర్ కూడా ఇదేనండి, 738688777772. ఫోన్ పే నెంబర్ ఇదేనా? ఈ 2 కూడా నా నంబర్లే బ్రదర్. అదే సార్, నేను అదే మన సినిమాలో యాక్ట్ చేస్తుంటాను. నాకు ఇక్కడ బంగారం వ్యాపారం ఉంది. నాకు నెలకు ఒక 6 లక్షలు దాకా వస్తాయండి దేవుని బట్టి. అయితే ఇప్పుడు 6 లక్షలు కాదు, ఎంత చేయొచ్చండి మామూలుగా దశమ భాగం? దశమ భాగం అండి. మీరు చర్చికి వెళ్తుంటారా బ్రదర్ గారు? చర్చికి వెళ్తుంటారా? ఎక్కడ, ఏ చర్చికి వెళ్తారండి అక్కడ? పెంతెకోస్తు అండి. పెంతెకోస్తా? చూస్తుంటా కానీ మీలాగా వాక్యం నాకు ఎక్కడా కనిపించలేదు సార్. దేవుని ప్రభు కృప అండి.
ప్రభు కృప వల్ల దేవుని సేవ చేస్తున్నాం. అదే సార్. అది ఎంత ఎంత వచ్చు సార్? ఏంటి బ్రదర్? నాకు మంత్లీ 5 లక్షలు ఉంటాయి సార్. ఎంత వచ్చు అప్పుడు? ఏంటి, ఒకవేళ మీరు దేవునికి ఇవ్వాలనుకుంటే మీ ప్రేరేపణ బట్టి మీరు ఇవ్వచ్చండి. ఒకవేళ దేవుని సేవ కోసం మీరు ఇవ్వాలని అనుకుంటే మీరు మీ నడిపింపుని బట్టి మీ ఆలోచన బట్టి మీరు ఇవ్వచ్చు బ్రదర్ గారు. అవునండి. అదే దశంభాగం అన్నారు కదా, నాకు కనిపించింది. నేను అంటే ఈ మధ్య నేను బాప్టిజం తీసుకున్నానండి 2 నెలలు అంతే. నాకు పెద్ద తెలీదు. వేరే ఫ్రెండ్ ద్వారా నేను దేవుని తెలుసుకున్నాను సార్. నాకంత మంచిది, చాలా మంచిది. మీరు దేవుని నమ్ముకున్నారంటే మంచి మార్గం కదండి, భగవంతుని మార్గము చాలా శ్రేష్టమైన మార్గము. నేను కూడా ఒకప్పుడు ప్రభు నమ్ముకోకముందు నేను ఈ లోకంలో ఎన్నో రకాలుగా జీవించినండి, కానీ ప్రభు నా జీవితాన్ని మార్చివేశారు. ఆ తర్వాత ప్రభు స్వరము నాకు వినబడిన తర్వాత అప్పుడు నేను ఫస్ట్ ప్రభుని నమ్మడం గానీ నాకు ప్రభు స్వరం వినబడిందండి. ఆ తర్వాత నేను దేవుని సేవ కోసం కూడా ప్రభు స్వరం విన్న తర్వాతనే నేను దేవుని సేవలోకి సంపూర్ణంగా వచ్చాను బ్రదర్ గారు. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. మరి దేవుడు మీతో మాట్లాడేది కదా? అవునండి. అది ఏ భాషలో మాట్లాడి ఉండొచ్చు సార్? అయ్యో, స్పష్టమైన తెలుగులోనే నాకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడారండి. తెలుగులోనే నాకు వినపడేది స్వరం. స్పష్టమైన తెలుగులో మాట్లాడారా యేసయ్య? అవునండి. స్వరం నాకు వినబడిందండి. స్వరం వినబడిందండి. నాకు అర్థమయ్యే తెలుగు భాషలోనే వినబడిందండి. అవునండి, చాలా అద్భుతం సార్. నిజంగా యేసయ్యకి తెలుగు నాకైతే ఆశ్చర్యంగా ఉంది. యేసయ్యకే మహిమ కలుగాక సార్. అవునండి. దేవుని కృప గొప్పది. అందరికి నీకు కూడా ఆయన కృప ఎంతో తోడుగా ఉంది. ఎక్కడ పొందారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి, మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ వస్తుంటారు సార్ నేను అప్పుడప్పుడు. అవునా? అంటే బంగారం కొనడానికి వస్తాను. నెలలో ఒక 40-50 లక్షలు బంగారం కొంటాం. మంచిది. జ్యువెలరీ షాప్ వచ్చి కొంటుంటాం సార్. అది ఎక్కడ మంది హైదరాబాద్? మాది హైదరాబాద్ లో చందానగర్ అనే ప్రాంతంలో ఉంటదండి చర్చ్. అక్కడే ఉంటుంది సేవ పరిచర్య. చందానగర్ అండి? అవునండి, చందానగర్ లో ఉంటామండి. అయ్యగారు చాలా అద్భుతం సార్. అయ్యా నాకు చిన్న డౌట్ ఉందయ్యా. చెప్పండి. నేను బైబుల్ చదివాను, మా ఫ్రెండ్ చదవమంటే చదివాను. అది విలాప వాక్యములో 3వ అధ్యాయము అనుకుంటా. ఏ గ్రంథం అండి? విలాప వాక్యములో. ఓకే. అవునండి, చెప్పండి. 10 నుంచి 15 లో ఉంటది. అక్కడ ఏంటంటే యెహోవా ఉగ్రతను ఎవరును తప్పించుకోలేకపోయాను. నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరుడను. ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేయుచున్నాడు. ఆయన ఎముకలు విరగొట్టుచున్నాడు. నేను ఎంత బతిమాడి మొరపెట్టుకును వినకుండా ఆయన చెవులు మూసుకొని ఉన్నాడు అని ఉంటదండి. అంటే ఆయన చంపి ఆయన ఎంత నరకయాత్ర పెట్టి అంటే నరకటం చంపడం అన్ని చేసి ఇక బాగు మొత్తుకున్న కొంచెం ఆపయ్య అని యెహోవాను మొత్తుకుంటే అసలు వీళ్ళ ఆక్రమణ వినకుండా చెవులు మూస్తున్నాడంట యెహోవా దేవుడు. అది ఎట్లా సార్? అదే అలాగే ఇంకొకటి సార్, మన విలాపవాక్యంలో ఉంటది 4వ అధ్యాయము. ఎక్కడెక్కడండి? ఏది విలాప వాక్యములా? 4వ అధ్యాయము 20 నుంచి 26లో ఉంటదయ్యా. ఖడ్గహతుల కన్నా క్షామాతులు భాగ్యవంతులు, వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనేను. తల్లిదండ్రులు బిడ్డలు వారి ఆహారమును పిల్లలు తినిపించిన యెహోవా భయంకర పరిస్థితి అని ఉంది అండి. అంటే యెహోవా దేవుడు పిల్లల్ని వండుకొని తినేలా తీసుకొస్తాడండి. అది ఎట్లా అండి? ఇదే నాకు కొంచెం డౌట్ వచ్చింది సార్. సార్ ఇప్పుడు రెండోసారి మీరు చెప్పింది చెప్పండి సార్, ఏమన్నా అక్కడ? అదేంటంటే
ఖడ్గహతుల కన్నా క్షామహతులు భాగ్యవంతులు. అంటే మీ మాట కొంచెం అర్థం అవట్లేదు బ్రదర్, నాకు ఇక్కడ కొంచెం డిస్టర్బ్. అంటే ఉన్నాము. ఆ ఖడ్గహతుల కన్నా క్షామహతులు భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొని తినను అని ఉంటుంది. ఇదే విషయం ఇంకొక చోట కూడా ఉంది సార్. మీకు విలాప వాక్యములు 2వ అధ్యాయము 20 నుంచి 22. జనుడు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే భుజించ తగున నా యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు. నా కన్యలు నా యవ్వనస్తులు ఖడ్గము చేత కూలిరి. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయదలతగా వారిని వధించితివి అని ఉంటదండి. అంటే చాలా సార్లు యెహోవా దేవుడు చంపుతూనే ఉన్నాడు ఇశ్రాయేలుని. అంటే వండుకొని తినే పరిస్థితి కూడా తెచ్చాడు. పిల్లల్ని వండుకొని తినే పరిస్థితి తీసుకొచ్చాడు యెహోవా దేవుడు. దేవుడు తీసుకొని రాడు బ్రదర్ గారు, దేవుడు ఎప్పుడు తీసుకొని రాడు. వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళకు వచ్చిన శిక్ష అండి. ఇప్పుడు మన చట్ట ప్రకారంగా ఒకడు మర్డర్ చేశారనుకోండి, ఇక వాడికి జైలు శిక్ష ఉంటది. ఇంకా తర్వాత ఇంకెన్నో రకాల శిక్షలు ఆయా ఆ ముద్దాయిని బట్టి తన నేరాన్ని బట్టి జడ్జిమెంట్ చేస్తారు జడ్జి గారు. దాన్ని బట్టి శిక్ష ఉంటుంది. ఏదో ఇప్పుడు ఈయన శిక్ష వించారంటే ఇప్పుడు ఈయన చేసినట్టు జడ్జి గారు శిక్ష ఆయన నాశనం చేసినట్టు కాదు. ఆయన చేసిన పనులను బట్టి నేరాన్ని బట్టి శిక్ష వచ్చింది. ఒక నిర్ణయం ఉంటుంది కదా, ఒక చట్టం ఉంటుంది కదా. ఇక్కడ దేవుని ఆధ్యాత్మిక చట్టం ఉంది, తర్వాత శరీర సంబంధమైన చట్టం కూడా ఉంటుంది మనకి. మన చట్ట ప్రకారంగా వాళ్ళు న్యాయమే చేస్తారు జడ్జి గాని అన్యాయం చేయరు. రూల్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మన రాజ్యాంగ చట్ట ప్రకారంగా ఆయన ఏ నేరానికి ఏ సెక్షన్ ప్రకారంగా ఏ సెక్షన్ నంబర్ ప్రకారంగా శిక్షలు విధించాలో రాజ్యాంగంలో రాయబడి ఉంది. దాని ప్రకారంగా జడ్జి గారు అక్కడ ఆ జడ్జి స్థానంలో కూర్చొని న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఈ శిక్షకు ఈ నేరానికి ఈ శిక్ష, ఫలానా నేరానికి ఈ శిక్ష అని నిర్ణయం చేసి ఆయన విధిస్తాడు. కానీ ఆయన సొంతంగా విధించింది కాదు, ఈయన చేసిన నేరానికి పడిన శిక్ష అది. దేవుడు కూడా శిక్ష ఎప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టడు. చెప్పాడు, మీ ముందు మరణ మార్గం ఉంది, జీవ మార్గం ఉంది. ఏ మార్గములు వెళ్తారో మీ ఇష్టం. మరణ మార్గం అంటే నరకానికి వెళ్లే మార్గం. దాంట్లో ఎన్నో శ్రమలు కష్టాలు ఉంటాయి. వారి జీవితాన్ని బట్టి, ఇక వాళ్ళు చేసే పనులను బట్టి, పాప క్రియలను బట్టి, దాన్ని బట్టి విధించబడిన శిక్ష అది. కానీ దేవుడు వాళ్ళని చంపుతున్నాడు అనే మాట అది కరెక్ట్ కాదు బ్రదరు. కాదు మీకు అయ్యగారు, మీకు ఎక్కడ ఉంటదంటే మీకు 2వ రాజు 6వ అధ్యాయము 27 నుంచి 32 జరిగితే అక్కడ ఏంటంటే 2 స్త్రీలు వస్తారు. స్త్రీలు వచ్చి, రాజా నిన్న మేము మా బిడ్డను వండుకొని తిన్నాం, ఈ రోజు వాళ్ళ బిడ్డను వండుకొని తినే అవకాశం ఉంది కానీ మాకు ఇవ్వట్లేదు ఈ రోజు వండుకోవడానికి అని చెప్పి న్యాయం చెప్పమని రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏమంటాడంటే, అయ్యో ఈ దుస్థితి యెహోవా వలన కలిగినది అని చెప్పి ఆయన అంటాడు బట్టలు చింపుకొని. ఎలీషా కాలంలో అదే అంటే కరువులండి, కరువులు వచ్చాయి. అవి కరువు కాదు సార్. ఇప్పుడు దేవుడు అనేవాడు కరువును తేవటం కరెక్ట్ కాదు కదా, చిన్నపిల్లలను వండుకొని తినే పరిస్థితి కరెక్ట్ కాదు కదా. దేవుడు కాదు బ్రదర్ గారు, అది దేవుడు చేయమని చెప్పలేదు. ఆయనే అంటాడు, మీ పిల్లల మాంసం మీతో తినేలాగా నేను చేస్తానని ఆయనే చెప్తాడు. యెహోవా దేవుడే చెప్తాడు. అది ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు చేసిన పాపాలని బట్టి దేవునికి లోబడక వాళ్ళు చేసిన పాప చెడ్డ క్రియలను బట్టి వాళ్ళ మీదకి వచ్చిన శిక్ష అండి. అది లోబడ్డ ఏముంది సార్, ఆయన ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉండి యెహోవా దేవుడి మోసే ద్వారా నడిపిస్తే వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మార్గం మధ్యలో మిమ్మల్ని ఇరిపించే కాబట్టి మీ తొలి పిల్లల్ని నాకు బలి చేయాలని చెప్పి చేసుకున్నాడు యెహోవా దేవుడు. ఎవరు బలి దేవునికి బలి కాదండి. అవును, ఆయన అన్నాడు మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించే కాబట్టి మీ తొలి పిల్లల్ని బలి చేయమంటాడు. ఆయన బలి చేసుకుంటాడు కూడా చాలా సందర్భాల్లో. అదే విధంగా మీరు నన్ను ఎదిరిస్తే మాత్రం మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా అని ఇక్కడ కూడా తినిపించాడు. ఇక్కడ ఆల్రెడీ
అదే బ్రదర్, ఎదిరించడం అంటే వాళ్ళు చేసిన పాప క్రియలను బట్టే చేస్తున్న ఎదిరించడం అనేది కాదండి. ఇప్పుడు మీరు లాయరు జడ్జి అన్నారు, ఏ లాయర్ అయినా వాళ్ళ పిల్లలు మీ పిల్లలు మీరు ఈ నేరం చేశారు కాబట్టి మీ పిల్లలు మీరే వండుకొని తినండి అని చెప్పి జడ్జిమెంట్ ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? అట్లా అది కాదండి, నేను చెప్తున్నా వినండి. దేవుడు విధించిన అంటే ఆయన కావాలని కక్షగట్టి చేయడం కాదండి, కక్షగట్టి చేసేదండి. ఇంకోటి లేదు. ఆయనకి ఏంటంటే మనుషులు అంటే ఆయనకి వండుకొని తినే ఒక చికెన్ టైపు, అంతకుమించి ఏమి లేదు ఆయనకి. ఆయన ఏమండి, ఆయన వాళ్ళు తింటే ఆయనకి ఏదో సంతోషం అవుతుందని. అవును, బలిస్తే ఆయన గాంధిస్తాడు కదా, ఆయనకి వాసన సుంపప్పుడు ఒక మనిషి కాలుతా ఉంటే ఆయన ఆగ్రహిస్తాడు. కాదు కాదు రా, బైబిల్ ఎక్కడ లేదండి ఇట్లా. ఆయన బలి చేసుకుంటారు సార్, కాల్చిన తర్వాత ఆ యొక్క వాసనని ఇంపైన సువాసనగా ఆగ్రహిస్తాడు. అది బైబిల్లో ఉంది అయ్య గారు. బైబిల్లో ఉంది కానీ మరి ఏది మనుషులని కాదండి, మనుషులని చంపి దాని సువాసన తీసుకున్నట్టు ఎక్కలేదు బైబిల్. చెప్పండి. రెప్తాన్ని ఆల్రెడీ బలి చేసుకుంటాడు కదా. ఎవరిని? రెప్తాని. ఎవరు రక్తారు? మనుషులు రక్తానా? రెప్తేనావని ఒక రాజు, నేను గెలిస్తే నాకు ఏదైతే ఎదురొస్తుందో అది బలిస్తానంటాడు. ఆయన తర్వాత తన కూతురే ఎదురొచ్చింది. ఎదురొచ్చిన తర్వాత అయ్యో అమ్మ నువ్వెందుకు ఎదురొచ్చావు, నేను ఇప్పుడు నిన్ను బలియాలి అని చెప్పి ఏడుస్తాడు ఆయన. అప్పుడు నా కన్యత్వానికి సంబంధించి ఒక 6 నెలలు నేను రోదన చేసి వస్తానని చెప్పి ఒక 6 నెలల తర్వాత వచ్చిన తర్వాత బలి చేస్తాడు యెహోవా దేవుడు. తెలుసండి, దేవుడు బలి ఇవ్వమని అనలేదు. వదిలేయచ్చు కదండి. ఆయన బలి చేయటం అనేది ఆయనకి నిజంగా మనుషులు బలి చేసుకోవటం అనేది ఒక ఆట. మీరు అపార్థం చేసుకున్నారు ఆ వాక్యం తప్ప. తప్పే ఉంది సార్, తప్పు. ఇప్పుడు ఇక్కడ 2వ సమయంలో మీరు ఆల్రెడీ మీకు నిరూపించాను కదండి. మీరు ఎందుకు అలాగా మాట్లాడతారు పాస్టర్ గారు? లేదు లేదు, చెప్పేది మీరు ఆ సందర్భం చదవండి ఒకసారి. నాకు తెలుసండి ఆ వచనం తెలుసునా గానీ. అది 2వ సమయాలు 6వ అధ్యాయము 27 నుంచి 32 ఒకసారి చదవండి. అది తెలుసు బ్రదరు, మీరు 2 చెప్పారు. ఆ 2 సందర్భాల్లో కూడా నాకు తెలుసు. ఎలీషా కాలం అదొకటి, ఈ రాజు కాలం ఇదొకటి. తన ఎవరు నాకు ఎదురవుతే దాన్ని బలిస్తాను అంటాడు. వాళ్ళు కుమార్తె వస్తుంది, ఎంత పని చేసామని ఏడ్చి బాధపడతాడు. అది దేవుడు నాకు బలియమని లేదు. ఆయన తొందరపడి నేను ఏది వస్తే అది నేను బలిస్తానని అన్నాడే తప్ప మనిషిని బలి నాకు ఇవ్వమని ఇచ్చినట్లు తీసుకున్నట్లు ఆయన కోరినట్టు ఒక్క వచనం చూపించండి నాకు. అరే ఇంతకుముందు అలాగే ఒక అతన్ని కుర్రోడిని బలి చేయకపోతే గొర్రెని చూపించి గొర్రెలు బలి చేయించాడు. మరి ఈ పిల్లని అలాగే వదిలేయచ్చు కదా. అది చెప్తా, మీరు అడిగిన దానికి నేను చెప్తాను వినండి కొంచెం నిదానంగా. అది నువ్వు చెప్పి గొర్రెను బదులుగా ఇచ్చాడన్నావే, ఆయన అక్కడ అబ్రహాముని పరిశోధించాడు. అబ్రహాం కుమారుడని ఇస్సాకుని బలి ఇవ్వమన్నాడు. అక్కడ పరిశోధించాడు కానీ ఆయన బలి తీసుకెళ్ళి మళ్ళీ వద్దన్నాడు. తెలుసా మీకు? మరి ఇక్కడ ఎందుకు వద్దండి సార్? ఇక్కడ ఎందుకు కాల్చుకున్నాడు? చిన్నపిల్లని ఎందుకు కాల్చు తిన్నాడు? అది కలుసుక తినలేదు, ఇది తినలేదు. మీరు 100% మీరు అపార్థం చేసుకుంటారు. మీరు చదువుకున్న వాళ్ళు ఈ విధంగా మీరు అబద్ధం మాట్లాడడం తగునా? నో వాక్యాన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి 2వ సమయంలో ఒక్కసారి 6వ అధ్యాయము 27 నుంచి 32 చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అండి. మనుషులు ఆ విధంగా వండుకొని తినే పరిస్థితి యెహోవా దేవటం అంటే, యెహోవాని మీరు దేవుడుగా మీరు ఆ విధంగా మీరు ప్రచారం చేసి మీరు యేసయ్య మీతో తెలుగులో మాట్లాడన్నారు. ఆయనకి ఏ విధంగా ఆయన భాష ఏంటి? అరమైకి భాష. ఆయన తెలుగు అసలు దేవుడు దేవుడు మీతో మాట్లాడటం అనేది పచ్చి అబద్ధం కదా. యెహోవా అంటాడు, భూమినే గాని ఆకాశంనే గాని నీటినే గాని నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, అలా వస్తే వాడిని కాల్చి చంపండి అని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడు. మరి యేసు మీతో ఎట్ట మాట్లాడతాడు? యెహోవానే మాట్లాడితే పోయి యెహోవా దేవుడు అనుకున్నప్పుడు ఆయనే మాట్లాడాలి. యెహోవాలో కూడా దైవ లక్షణాలు లేవు కదా. అంతా కూడా అందరిని చంపు తింటాం, ఒకటి పిల్లని ఇంకోటి దగ్గర బండ పెట్టడం, ఆ బ్రోకర్ తనం తప్ప యెహోవాకి దేవుడి లక్షణాలు ఎక్కడ ఉంటాయండి? మీరు అపార్థం చేసుకుంటున్నారే తప్ప. అపార్థం కాదు, అర్థం చేసుకోవట్లేదు. మీకేంటంటే మీ సంపాదన కోసం మీరు తేరగా వచ్చి పడి తినడానికి, మీరు మనుషులు సొమ్ము దిగమింగడానికి ఈ యేసు అనే ఒక 2 అక్షరాలు పట్టుకుని 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు తప్ప మీకు దీనివల్ల మనుషులకి ఉపయోగం లేదు. సామాన్య ప్రజలకి మీకే 1,000 కోట్లు డబ్బులు సంపాదించి
ఒక్కోటి 10 లక్షల రూపాయలు కోట్ వేసుకొని ప్రశాంతంగా మీ ఇళ్లలో మీ పిల్లలు మీరు ముని మనవరాలు ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని బాప్టిజం తీసుకున్న ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇచ్చేది ఉంటే మీరు ప్రమాణం చేయండి. మీ పిల్లల మీద మీ కుటుంబం మేము ప్రమాణం చేసి దశంభాగం తీసుకోవట్లేదని చెప్తారా మీరు ఎప్పుడైనా? అదేంటండి మరి చెప్పండి. మీరు తీసుకుంటామనేది కాదు, మరి బైబిల్లో ఉన్నది ఇష్టపూర్వకంగా ఇష్టోళ్ళు ఇస్తుంటారు. ఇప్పుడు మీరేమండి, నేను ఇందాక 50 లక్షల బంగారం నెలకు తీసుకుంటాను, అది తీసుకుంటాను, 6 లక్షల నాకు రాబడి